By the way, this is the Torthamund. The Torthamund. What are you talking? ఎప్పుడో ఒకసారి ఇలా ఫేస్ మాస్క్ పెట్టుకుంటూ ఉంటాం. అంటే నీకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏమిటి? మధ్యాహ్నం పప్పు చేయాలా వద్దా? ఇలాంటి ఇంగిత జ్ఞానం లేదు నీకు. హాయిగా పడుకుంటావు. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మనకేంటో యవ్వనం పోవటమే లేదు. అదేలాగా? How it is possible? అమ్మో గట్ బ్యాక్టీరియాకి మంచిది. ఓకే ఆయన వచ్చేసాడు. బాయ్. మన హ్యూమన్ బ్రెయిన్స్ ఏమి కంప్యూటర్స్ కాదు కాబట్టి నేను చాలా అలర్మ్స్ పెట్టేసుకుంటుంటాను. ఇప్పుడు చూడండి మా మార్నింగ్ ప్రిపరేషన్కి ఈవినింగే మేము డిసైడ్ చేసేసుకుంటాం ఇలాగా. ఒక్కోసారి నేను ఇంట్లో లేకపోతే ఫోన్లో చెప్పేసుకుంటూ ఉంటాను. మళ్ళీ రేపు ఆకుకూర పప్పు చేద్దాం. అండ్ ఆకుకూర పప్పుతో పాటు కొంచెం దొండకాయ వేపుడు అండ్ దోసకాయ రోటి పచ్చడి. ఇది మన రేపటి మెను. ఇక పొద్దున్నే పాపకి ఓట్స్ నానబెట్టేసి వద్దు నేను ఓట్స్ కదా రేపు పొద్దున్న ఇడ్లీ పెడదాం. ఇడ్లీ సంబంధి. ఓకే ఇంకా ఏం చేద్దాం? సరిపోతుంది కదా? ఇదండి ప్రిపరేషన్, బేసిక్ ప్రిపరేషన్. మీకు ఇంకొకటి చూపించాలి నేను. ఇక్కడ చూసారా ఇవన్నీ నా బట్టలు. ఇవన్నీ అక్కడికి వెళ్ళి ఆన్ లొకేషన్ నేను చెక్ చేసుకుంటే టైం చాలా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ముందు రోజు కానీ అంతకన్నా ముందు రోజు కానీ డిజైనర్లు పంపించేదాన్ని బట్టి అన్ని ట్రయల్స్ వేసేసుకుంటాను నేను. వేసేసుకొని రేపు అసలే సుమా అడ్డా 2 ఎపిసోడ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి 2 ఎపిసోడ్లకి ఏంటి, తర్వాత సాయంత్రం ప్రీ రిలీజ్కి ఏంటి అనేది సెలెక్ట్ చేసేస్తాం. అది ఆట. గుడ్ మార్నింగ్. ఇది అల్లం నీళ్లు. ఐ స్టార్ట్ మై డే విత్ అల్లం నీళ్లు. ఈ మధ్యకాలంలో ప్రాక్టీస్ ఇది. మార్నింగ్ మార్నింగ్ ఒకళ్ళు నన్ను రోజు కలుస్తారు. వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి. అది ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాసేపు మార్నింగ్ వర్క్. ఇలా ప్రతిరోజు ఒక మినిమం స్ట్రెచెస్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో ఒకసారి ఇలా ఫేస్ మాస్క్ పెట్టుకుంటూ ఉంటాం. నా అందాన్ని ఇనుమడింపచేసే ఫేస్ మాస్క్. ఎంత కాదనుకున్నా ఆడవాళ్ళు వర్క్కి వెళ్ళేటప్పుడు కుటుంబం మొత్తానికి కావాల్సిన అన్ని విషయాల్ని ఒకసారి చూచాయిగా పరిశీలించి వెళ్లాల్సి ఉంటుంది, వంటతో సహా. అంటే నీకు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏమిటి? మధ్యాహ్నం పప్పు చేయాలా వద్దా? ఇలాంటి ఇంగిత జ్ఞానం లేదు నీకు. హాయిగా పడుకుంటావు. హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? చాలా మంది నన్ను మీ డైలీ మీరు ఎలా ప్లాన్ చేస్తూ ఉంటారు అని అడుగుతుంటారు. మీకు 24 గంటలు కాకుండా 36 గంటలు ఏమైనా ఉన్నాయని అడుగుతారు. సో ఈ రోజు వ్లాగ్ ఇస్ డెడికేటెడ్ టు హౌ ఐ ప్లాన్ మై డే, హౌ ఐ స్ట్రక్చర్ మై డే, హౌ ఐ హ్యావ్ అలారమ్స్. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా. బై ద వే, దిస్ ఇస్ ద తోర్తముండ్. ద తోర్తముండ్. What are you talking? హలో, మలయాళంలో తోర్త అంటే టవల్. ఓకే, తోర్తముండ్ అంతే దాని పేరు. ఇంకా పెద్ద అర్థాలు ఏం తీయకండి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇదే యూస్ చేస్తాను హెయిర్కి. అది మ్యాటర్. ఫస్ట్ ఒక యాక్నే క్రీమ్ పెట్టేసుకుంటాను. మనకి ఏంటో యవ్వనం పోవటమే లేదు. అదేలాగా? How it is possible? దిస్ ఇస్ ద మాయిశ్చరైజర్ దట్ ఐమ్ యూజింగ్. ఇప్పుడు ఇది నాతో అనసూయ అమెరికాలో కొనిపించింది. బాగా ధర పెట్టి ఎనీవే కొన్నాం కాబట్టి వాడాలిగా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇది ఒకసారి మాయిశ్చర్ చేసుకొని, చాలా చిరాకు తెలుసా నాకు ఈ స్కిన్ రొటీన్ ఇవన్నీ చెయ్యాలి అంటే, కానీ తప్పట్లేదు. యాజ్ ఆఫ్ నౌ మై సన్ స్క్రీన్ ఓ బ్యాజీది. లోపలే కదా షూటింగ్, నీకు సన్ స్క్రీన్ ఎందుకు అని అడగండి. సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ అని మా డెర్మటాలజిస్ట్ చెప్పారు, అందుకని. బయట చాలా హడావిడి నడుస్తుంది ఈరోజు. మా ఆయనకు కూడా పొద్దున్నే షూటింగ్ ఉంది. బెదిరి తనని లేపా, నిద్ర లేపా. ఇదొక హఠాత్ పరిణామం. స్టాఫ్ అంతా వచ్చేసారు బాగా. సో పొద్దున్నే అల్లం నీళ్లు తాగేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అంటే, అప్పుడు ఎటు కెమెరా చూడాలో అర్థం కావట్లేదు, ఇటు చూద్దాం. ఓకే, నెక్స్ట్ కార్యక్రమం ఏంటి అంటే, ఒక స్పూను ఘీ తాగమని చెప్పాడు. నెయ్యి పొద్దున్నే బాగుంది. ఇది కొంచెం రకరకాల హార్మోన్స్ని సెటిల్ చేస్తుందని చెప్పాడు మా ట్రైనర్ అజు. ప్రస్తుతం ఇది ఫాలో అవుతున్నాను. దీని తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే,
ఇదిగో దీస్ ఆర్ కాల్డ్ ప్రూన్స్. అమ్మో గట్ బ్యాక్టీరియాకి మంచిది. ఓకే మా ఆయన వచ్చేసాడు, బాయ్. ఓకే మా ఆయన్ని వెనకాల కట్ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఎడిట్ చేసి పెట్టాను. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. అలాగే దీంతో పాటు ఇదేంటిది కిస్మిస్. ఇది నా డైలీ రొటీన్. వ్లాగ్ చేస్తున్నాను రాజా. ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. పొద్దున్నే ఏంటి గోళ అనుకుంటున్నారు. నా డైలీ రొటీన్లో మోస్ట్ ఇంపార్టెంట్ దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరటం. అది కాసేపు అలా మనసు ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. ఆల్మోస్ట్ ఐ ఆమ్ రెడీ. మై మేకప్ ఇస్ డన్ను. అది నా కాస్ట్యూము ఇవాళకి. ఇప్పుడు ఏంటంటే టైం ఏమో 9 అయ్యింది. సో ఈ డే ప్లానింగ్లో నేనేం చేస్తానంటే ముందు రోజే, ఈరోజు నేను 5:30కి లొకేషన్ నుంచి వెళ్ళిపోవాలి అంటే ఆ రోజు వచ్చి హడావిడి చేస్తే అవ్వదు. 9:30కి షూటింగ్ మొదలవుతే ఫస్ట్ ఎపిసోడ్, మధ్యాహ్నం 1 గంట లోపల అది ఫినిష్ అవుతే, మళ్ళీ 2:30కి ఇంకో ఎపిసోడ్ మొదలవుతే, 5:30కి రెండో ఎపిసోడ్ ఫినిష్ అయితే, 5:30కి రెడీ అయ్యి 6 గంటలకు బయలుదేరి 7 గంటలకల్లా నేను జేఆర్సీ చేరుకోగలుగుతాను. సో ఇంత ప్లానింగ్ జరుగుతుంది అనమాట. ఈ రోజు అసలే 2 సుమా అడ్డాలు, ప్రీ రిలీజ్ కూడా. ఇంత బిజీ డే ఉన్నప్పుడు ఫుడ్ కూడా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఇవాళ ఇంటి నుంచి ఇడ్లీ తెచ్చుకున్నా. ఇక్కడ మా మల్లెమాలలో దోశలు వేడివేడిగా వేసిస్తారు. ఒక దోశ వేసేసాం అనుకోండి, కొంచెం టీ తాగేసి వెళ్ళిపోతాం. 11ంటికి అలా మణికంఠ నాకు ఎలాగో బాదం పప్పులును పపాయ ఇస్తాడు. 1 గంటకి భోజనం చేసేస్తాం. మళ్ళీ 4 గంటలకల్లా టీ తాగేసి స్నాక్ ఏదైనా తింటాను. ఇక 6:30కి స్టేజ్ ఎక్కక ముందు కూడా ఏదో ఒకటి తినేస్తాను. మనిషి అని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే. సో గుర్తుపెట్టుకోండి, చాలా బిజీ డే ఉన్నప్పుడు వర్క్ అని వెళ్ళే దాంతో పాటుగా మీ ఫుడ్ కూడా ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనకి ఇంకా అంత అతీతమైన శక్తులు ఏమీ రాలేదు. ఫుడ్ తినకుండానే ఎనర్జీ సంపాదించుకోవడానికి మనం ఫుడ్ మీద బేస్ అయి ఉన్నాం కాబట్టి అది టైంకి తీసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలా మంది ఫుడ్ తినకుండా టీ తాగేస్తూ ఉంటారు. ఎంత ప్రాబ్లమో తెలుసా? ఇప్పుడు తెలియదు, కొంచెం వయసు మీద పడిన తర్వాత అసిడిటీ సమస్యలు చాలా వస్తాయి బాబు పాప. కాబట్టి టైంకి ఫుడ్ తినండి అమ్మా. సో నా డే ప్లానింగ్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రక్చర్స్, దానికి ఎలాగ గుర్తుపెట్టుకుంటాము ఏంటి అని. మన హ్యూమన్ బ్రెయిన్స్ ఏమి కంప్యూటర్స్ కాదు కాబట్టి నేను చాలా అలారమ్స్ పెట్టేసుకుంటుంటాను. చిన్న వాటికి కూడా ఒక్కోసారి అలారమ్స్ పెట్టేస్తాను. పొద్దున్న లేవడం కోసం మాత్రమే కాదు, దాన్ని డిఫరెంట్గా యూజ్ చేయడం అనేది నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ ఆఫ్టర్ నేను ల్యాండ్మార్క్ ఫోరం అనే ఒక కోర్స్ చేశాను, విచ్ ఇస్ అ పర్సనాలిటీ అండ్ ట్రైనింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అందులో అది నేర్చుకున్నాను అనమాట. నేను బాగా అలా స్ట్రక్చర్ చేసుకోవడం లైఫ్ని. అలాగే ఫుడ్ గురించి కూడా చెప్పాను కదా నేను. ఇదిగోండి, ఏదో పంచపక్ష పరమాణాలు ప్లేట్లో పెట్టేసుకొని కూర్చొని తినాలి అలాంటిది ఏమి ఉండదు. కాస్త టైంకి తినాలి, ఎనర్జీ కోసం ఫుడ్ తినాలి అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఇలా ప్లాన్ చేసుకొని డబ్బాలు వేసుకొని తీసుకొచ్చేస్తాడు మణికంఠ. నేను అలా లాగింగ్ చేస్తాను అనమాట. అలా మళ్ళీ గారు మేకప్ చేస్తూ ఉంటారు అనమాట. డే ప్లానింగ్లో భాగంగా ఇలా మనం రెడీగా చేస్తూ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే టైం ఎంత ప్లానింగ్ చేసినా కొన్ని ఎమర్జెన్సీ సడన్గా వచ్చి పడుతూ ఉంటాయి అనమాట. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మళ్ళీ మనం అవన్నీ కూడా ఇక్కడ నుంచి ప్లాన్ చేసి ఫోన్ ద్వారా వేరే వాళ్ళని ఇక్కడ పంపించి మెసేజ్ తెప్పించి ఇలాంటివి కూడా ఒక్కోసారి వస్తాయి. సో దీస్ ఆర్ కాల్డ్ అన్ప్లాన్. యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అండ్ ఇప్పుడు మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి రెడీ అయిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పరిగెత్తుకొని 6కి బయలుదేరితే 7కి 1 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి ట్రాఫిక్లో. సో 1 అవర్ 7 o'clockకి రీచ్ అవుతాను నేను అక్కడ. అలా మనం ఇప్పుడు జేఆర్సీ చేరిపోయాము. ఇది జేఆర్సీలో నా రూము. ఇక్కడ కాసేపట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో అంత పర్ఫెక్ట్ ప్లానింగ్లో రీచ్ అయిపోయాం అనమాట. కొంచెం ట్రాఫిక్ జామ్ ఉండింది, అది ఒక్కోసారి మన అంచనాలని మించుతూ ఉంటుంది. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. సో ఇక్కడికి రీచ్ అయిపోయాం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేస్తే
నైట్ 11 o'clockకి మై డే ఎండ్స్. అలా మొత్తానికి సక్సెస్ఫుల్లీ మనం ప్లాన్ చేసుకున్నటువంటి డే కంప్లీట్ అయింది. అండ్ ద టైమ్ ఈజ్ 9:40 PM. తొందరగా కూడా అయిపోయింది ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇంటికి వెళ్ళిపోతున్నాను, హాయిగా భోంచేసి బజ్జి ఉంటాను అనమాట. అమ్మయ్యా, ఇదండి. సో ప్లానింగ్ మళ్ళీ స్టార్ట్ రేపటి డేకి. రేపు పొద్దున్నే 6:30కి ఎక్కడో మీటింగ్కి వెళ్ళాలి నేను. అండ్ ఆ తర్వాత 10 గంటలకు ఇంకేదో ఉంది. సో ఇంతే లైఫ్, ఇంతే ఇలాగే ఉంటుంది. విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డీల్, పర్సనల్ లైఫ్లోను అలాగే ప్రొఫెషనల్ లైఫ్లోను. కానీ దాన్ని మనం ప్లాన్ చేసుకొని స్ట్రక్చర్ చేసుకుంటే మనకి లాస్ట్ మినిట్ సర్ప్రైజెస్ ఉండవు. సో ద కీ ఇస్ ఫర్ మీ ప్లానింగ్. Thank you so much subscribers. Like, share and subscribe to Suma. Love you all. Bye bye.